Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 150 పేజీలతో డీజీపీకి నివేదిక అందించిన విషయం తెలిసిందే. తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని పార్టీలు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాయి. సిట్కు పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు చేశాయి. రెండు పార్టీల ఫిర్యాదులపై ఇంకా సిట్ నిర్ణయం తీసుకోలేదు. అల్లర్లలో నేతల ప్రమేయంపై ఆధారాలు సేకరించే పనిలో సిట్ అధికారులున్నారు. పల్నాడు జిల్లాలో అల్లర్లపై సిట్ స్పెషల్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం మా ప్రతినిధి వసంత్ని కాంటాక్ట్ చేద్దాం. వసంత్, పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల్ని సిట్ ఎలా కన్సిడర్ చేస్తోంది? దానికి సంబంధించి యాక్షన్ తీసుకునే అవకాశం ఏ మేరకు కనిపిస్తోంది? ప్రాథమికంగా సిట్ దర్యాప్తు ఇప్పటికే నివేదికను సిద్ధం చేసి 150 పేజీలతో కూడినటువంటి నివేదికను డీజీపీకి అందజేసింది. ఈ నేపథ్యంలో మరోవైపు సిట్కి సంబంధించి ఫిర్యాదుల వెలువ కొనసాగుతుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు పార్టీలు కూడా పోటాపోటీగా సిట్కు ఫిర్యాదులు చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన నుంచి కూడా సిట్కు వరుసగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫిర్యాదులపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన సిట్ డైలామాలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. వాస్తవానికి పోలింగ్ జరిగిన రోజు నుంచి ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్లో ఇటు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతల ప్రమేయం ఉన్నది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించి ఒకరిపై ఒకరు పోటాపోటీగా సిట్కు ఫిర్యాదులు చేశారు. ఇటు పల్నాడు జిల్లా, అనంతపురంతో పాటుగా తిరుపతి జిల్లాల పరిధిలో వరుసగా ఆ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు తమ ఫిర్యాదులు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా సిట్కు వినతి పత్రాలు అందించారు. ఇక మరోవైపు అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో సిట్టు ఒకవైపు తన నివేదికను సిద్ధం చేసి ప్రాథమికంగా 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందజేసింది. సో ఇప్పుడు ఈ ఫిర్యాదుల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన సిట్ దర్యాప్తు చేస్తా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సిట్ ఇప్పటికే అనేక జిల్లాల్లో తమకు సంబంధించిన దర్యాప్తును ఇంకా కొనసాగిస్తుంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో మకాం వేసి ఆయా జిల్లాల పరిధిలో జరిగినటువంటి అన్ని ఘటనలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరింత లోతుగా దర్యాప్తును అయితే చేస్తూ ఉంది. ఇక తమ విజ్ఞప్తులు పరిగణలో తీసుకోవాలని టీడీపీ కోరుతుంటే వైసీపీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఘటన విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఈ విషయాన్ని ఈసీ పరిగణలో తీసుకోవాలి, అలాగే సిట్ పరిగణలో తీసుకొని డిస్క్వాలిఫై చేయడంతో పాటుగా అల్లర్లను ప్రేరేపించేలాగా నేరుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఇటు పులివర్తి నానికి సంబంధించి పోలింగ్ జరుగుతున్నటువంటి రోజే గొడవలకు ఆజ్యం పోశారు, అల్లర్లను ప్రేరేపించారు, రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడి చేశారు. ప్రతిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరగబడే ప్రయత్నం చేశారు. కాబట్టి పులివర్తి నానితో పాటుగా మరికొందరు నేతలు ప్రమేయం చాలా క్లియర్గా ఉంది. ఇందులో వీరిపైన కూడా కేసులు నమోదు చేయాలని కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్రి పరిధిలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి అంశంలో సైతం కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే ఇటు జేసీకి సంబంధించి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కవింపు చర్యలు పాల్పడటానికి ప్రధాన కారణం ఇద్దరు నేతల వైఖరి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు మొదట దాడులకు పురుగొల్పారు కాబట్టి ఆ విషయంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీయే పూర్తిగా విధ్వంస రచనకు పాల్పడింది, రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, దాడులు చేసింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలపైన కూడా తమ ఫిర్యాదులు పరిగణలో తీసుకొని ఇటు వైసీపీ కోరుతోంది. సో ఇప్పుడు మొత్తంగా చూస్తే కనుక సిట్ దర్యాప్తుని యథావిధిగా కొనసాగిస్తుంది. ఇప్పటికే 150 పేజీల నివేదికలు సిద్ధం చేసినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏ రకంగా తీసుకుంటుందని మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఫిర్యాదుల విషయంలో ముందుకు వెళ్లాలనేటువంటి అంశంపైన కూడా నిన్న సీఎస్ జవహర్ రెడ్డి దగ్గర కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కౌంటింగ్ ప్రక్రియ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫిర్యాదులు పరిగణలో తీసుకొని ఏ రకంగా సేఫ్టీ ప్రికాషన్స్ తో ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన కూడా యోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ వసంత్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.